హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఖండ 2 ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో అండ్ అలాగే అఖండ 2 ట్రైలర్ చూసిన తర్వాత అసలు అఖండ 2 స్టోరీ ఎలా ఉండబోతుంది, అసలు స్టోరీ ఏంటిది అనేది ఫుల్ డీటెయిల్స్ తో మేము ముందుకైతే రావడం జరిగింది గైస్. నిజంగా మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ట్రైలర్ 0.25 స్పీడ్ లో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదు ఏ రేంజ్ లో ఉందో. అసలు ట్రైలర్ లో మనకు చూపించింది జస్ట్ నాట్ 1%. అసలు సినిమా మొత్తం December 5th మనం థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. అసలు వేరే లెవెల్ ట్విస్టులు టర్న్ అయితే ఉండబోతున్నాయి సినిమాలో, అసలు మామూలుగా లేదు. ఫుల్ స్టోరీ మనకు ట్రైలర్ లో అయితే చూపించడం జరిగింది. కాకపోతే కొందరికి అర్థం అవచ్చు, కొందరికి అర్థం కాకపోవచ్చు. సో చాలా సార్లు మినిమం ఒక 100 టైమ్స్ అయితే చూసుంటారు ట్రైలర్ ని. చూసిన తర్వాత మొత్తం 0.25 స్పీడ్ లో చూసిన తర్వాత ఒక కొలికైతే రావడం జరిగింది. నిజంగా ఈ సినిమా స్టోరీ వింటే మీకు లిటరల్లీ గూస్ బంప్స్ రావడం మాత్రం ఖాయం. కంపల్సరీగా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి. అసలు అఖండ 2 ఫుల్ స్టోరీ అయితే 100కి 100%, 200% ఇదే స్టోరీ, కంపల్సరీగా ఇదే స్టోరీ ఉంటుంది. మీరు సినిమా చూసిన తర్వాత స్టోరీ ఇదా కాదనేది కూడా మీరు కామెంట్ చేయండి గైస్. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. జస్ట్ ఒక 4 to 5 minutes లోనే ముగించేద్దాం. కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి గైస్, కంపల్సరీగా చూడండి, మిస్ అవ్వకండి. మీకు కంపల్సరీగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అఖండ 2 ట్రైలర్ నిన్న సాయంత్రం అయితే రిలీజ్ చేయడం జరిగింది. రివ్యూ అండ్ అలాగే రియాక్షన్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇక ఫుల్ స్టోరీ విషయానికి వస్తే, మీరు అఖండ పార్ట్ 1 మూవీ చూశారు కదా, అందరూ చూసే ఉంటారు కంపల్సరీగా. అందరూ అసలు ఒక్కరు కూడా చూడకుండా ఉండలేరు, అందరూ చూసే ఉంటారు సినిమాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ పార్ట్ 1 గురించి మాట్లాడుకుంటే, అఖండ పార్ట్ 1 లో మురళీకృష్ణ అండ్ అలాగే కలెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అలాగే అక్కడ మైనింగ్స్, ఇదే స్టోరీ. ఫ్యామిలీకి ఏదో ఒక ప్రాబ్లం రావడం వల్ల చిన్న పాపని కాపాడడానికి మన రుద్ర అఖండ సికందర్ ఘోర అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేసి మళ్ళీ తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, ఆగరు. ఎందుకంటే అఘోర అనేవాడు ఏదో ఒక సెంటిమెంట్ కి, ఫ్యామిలీకి అనుబంధాలను కట్టుబడి అయితే ఉండలేరు కంపల్సరీగా. సో అదే దానికి కారణంగానే ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండమన్నా సరే ఉండకుండా తన పనిని తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించి తిరిగి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, అసలు వెళ్ళిపోయిన తర్వాత ఈ కంటిన్యూషన్ అఖండ 2 తాండవం ఎలా ఉండబోతుంది అనేది స్టోరీ. సో అఖండకి, అఖండ తాండవానికి కంపల్సరీగా అయితే లింక్ ఉంది. ఇది కన్క్లూజన్ కావచ్చు, మేబీ కంటిన్యూషన్ కూడా కావచ్చు, ఇక పార్ట్ 3 కూడా రావచ్చు. సో ఇక అఖండ 2 కథ విషయానికి వస్తే, మీరు ట్రైలర్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మదర్ కి, అంటే ఇక్కడ మురళీకృష్ణ అండ్ అలాగే అఖండ మదర్ కి ఏదో ఒక ప్రాబ్లం అయ్యి హాస్పిటల్ అయితే ఉంటారు. సో అక్కడ ఒక డైలాగ్ అయితే ఉంటుంది గైస్. పెద్ద కొడుకు అఖండ వచ్చి అఖండ తిరిగి రావాలి, ఆయన నేను చూడాలి, చూసిన తర్వాత నేను చావాలి, నాకు తలకొరి పెట్టాలి, ఆ తలకొరి పెట్టిన తర్వాత నా కట్టే కాలి మట్టిలో కలవాలి అనే ఒక డైలాగ్ అయితే ఉంటుంది కదా. సో ఆ డైలాగ్ విన్న తర్వాత మీకు క్లియర్ గా ఒకటి అర్థం అవ్వాలి. ఇక్కడ తన తల్లి కోరిక మేరకు మన మురళీకృష్ణ అఖండాన్ని వెతుక్కుంటూ అయితే వెళ్తారు. సో కంపల్సరీగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి వెళ్ళిపోతారు కదా అఖండ. సో అఖండాన్ని వెతుక్కుంటూ తన తల్లి చివరి చూపుకు తనని తీసుకురావాలి ఎలాగైనా అని చెప్పి మురళీకృష్ణ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళిన తర్వాత మురళీకృష్ణ ఎదుర్కొన్న సవాల్ ఏంటిది, ఆయన్ని మళ్ళీ మన అఖండాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారా, తీసుకురాలేదా, అండ్ అలాగే ఆయన్ని వెతుక్కుంటూ ఎక్కడి వరకు వెళ్ళారు, అసలు ఆయన ఎక్కడున్నారు, ఆయన ఏం చేస్తున్నారు అనేది నెక్స్ట్ స్టోరీ. సో ఇదంతా ఓకే, ఇదంతా పార్ట్ 1 లో మన మురళీకృష్ణ ఎంట్రీ ఉంటుంది. కంపల్సరీగా ఫస్ట్ లో అఖండాలో ఉన్నట్టుగానే ఇక్కడ మురళీకృష్ణ ఎంట్రీ ఉంటుంది. అక్కడ ఫ్యామిలీలో మదర్కి ఏదో ప్రాబ్లం రావడం, అయితే మదరు అఖండాన్ని చూడాలి అని కోరడం, మన మురళీకృష్ణ అఖండాన్ని తీసుకోవడానికి బయలుదేరడం, ఇదంతా ఓకే. ఇక అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎస్, అఖండ మన రుద్ర అఖండ సికందర్ ఘోర ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది మిగతా స్టోరీ. దాని తర్వాత చూసుకుంటే ట్రైలర్ లో కుంభమేళాని హైలైట్ చేస్తూ ఒక డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విలన్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, మన ఆది పినిశెట్టి గారు కానివ్వండి, అలాగే వేరొకరు దీంట్లో విలన్స్ అయితే గట్టి ఉన్నారు, వేరే లెవెల్లో ఉన్నారు. విలన్స్ అయితే మంచి గట్టి విలన్స్ నే పట్టుకొచ్చారు మన బోయపాటి శ్రీను గారు అయితే. సో ఇక్కడ మన ప్రజలందరూ కూడా దేవుల్ని నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. కష్టం ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆదుకుంటాడు అని నమ్ముతారు కదా. సో ఆ నమ్మకం వాళ్ళని, ఆ నమ్మకం లేకుండా చేయాలి. దేవుడు అనేవాడు కష్టం వచ్చినప్పుడు దేవుడు అనేవాడు రాడు అనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగించాలి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆ నమ్మకం, దేవుడు అనేవాడు ఇక లేడు, ఇక రాడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తే భారతదేశం మొత్తం కూడా తునాతునకలవుతుంది, అంటే ఎలా చెదరవుతుంది, ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్పి వాళ్ళైతే మైండ్ సెట్ లో పెట్టుకొని కుంభమేళాని టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎస్, కుంభమేళా అనేది, మహాకుంభమేళా అనేది మన 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే జాతర. ఇది జాతర కాదు, నిజంగా ఇది ఒక ఉత్సవం అని చెప్పొచ్చు. సో ఈ కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. అది కూడా 4 చోట్ల మాత్రమే జరుగుతుంది. సో అది ఎక్కడ అయ్యా అంటే ప్రయాగ్రాజ్, హరిద్వార్ అండ్ అలాగే నాసిక్, ఉజ్జయిన్, ఈ 4 చోట్ల మాత్రమే మహాకుంభమేళా జరుగుతుంది. సో ఈ 4 చోట్ల ఎక్కడో ఒక చోట మెయిన్ గా జరిగేది మాత్రం ప్రయాగ్రాజ్.
అలహాబాద్ లోని ప్రయాగ్రాజ్ దగ్గర కుంభమేళా అనేది మెయిన్ గా జరుగుతుంది. సో ఈ కుంభమేళా అనేది పురాణాల ప్రకారం అమృతం నిండిన కుంభం పాత్ర, అంటే అమృతం నిండిన కుంభం నుండి కొన్ని చుక్కలు నేల రాలిన ప్రదేశంలో ఈ పండగ జరుపుకుంటారంట. కుంభమేళా అంటే అర్థం ఏంటిది అంటే, కుంభ అంటే పాత్ర, మేళా అంటే కలయిక లేదా జాతర అని అర్థం. సో ఇది భారతదేశానికి ముఖ్యమైన పవిత్ర నదులు గంగా, యమున, సరస్వతి సంగమ స్థలాల వద్ద జరిగే కలయిక. ఈ ఈ ఉత్సవంలో అంటే ఈ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభ మేళాలో అందరూ వస్తారబ్బా. సన్యాసులు కానివ్వండి, అండ్ అలాగే సాధువులు కానివ్వండి, అండ్ అలాగే కల్పవాసులు కానివ్వండి, సాధారణ యాత్రికులు కానివ్వండి, అందరూ లక్షల్లో కాదు కోట్లలో వస్తారు ప్రజలైతే. సో నదిలో మునిగిన తర్వాత వాళ్ళలో ఉన్న పాపాలు మొత్తం కూడా కరిగిపోయి పుణ్యాత్ములుగా మారతారు అని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంటుంది. సో ఆ నమ్మకం వల్లనే కొన్ని లక్షల్లో కోట్లలో జనాలు అయితే నదుల్లో వెళ్ళి స్నానాలు చేయడం, మునిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కుంభమేళాలో. సో ఈ కుంభమేళాని టార్గెట్ చేసి అఖండ 2 తాండవం అయితే రాబోతుంది. ఎస్, ఈసారి ఫ్యామిలీలో ప్రాబ్లం కాదు, లోకల్లో ప్రాబ్లం కాదు, ప్రపంచ దేశంలోనే కుంభమేళా అనేది అసలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉత్సవం ఏదైనా ఉందా అంటే అది కుంభమేళా మాత్రమే. ఈ కుంభమేళా టార్గెట్ పెట్టుకొని ఈ సినిమా ఈ కథనైతే రాయడం జరిగింది మన బోయపాటి శ్రీను గారు. ఎస్, ఈసారి అక్కడ ఇక్కడ కాదబ్బా, కుంభమేళాలో పెట్టారు మన బోయపాటి శ్రీను గారు. భారతదేశానికి ఏదో ఒక ముప్పు వస్తుంది. ఎవరి వల్ల? పాకిస్తాన్ టెర్రరిస్టుల వల్ల. అక్కడ ఏదో ఒక గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది మనకు. సో అక్కడ ఏదో ఒక ప్లాన్ చేయడం వల్ల అక్కడ ఏదో ఒక అపాయం ఉంది అని తెలుసుకొని మన అఖండ రావడం, అండ్ అలాగే అక్కడున్న ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశారు, ఎలా ఎదుర్కొన్నారు అనేది కథ. సో ఇది మనకు క్లియర్ గా కనిపిస్తుంది, ట్రైలర్ చూసినా మనకు అర్థమవుతుంది. సో ఇదంతా ఇప్పుడు తల్లి కోరిక మేరకు మురళీకృష్ణ అఖండాన్ని తీసుకొచ్చారా, తీసుకురాలేదా, ఆయన ఎక్కడ కలుసుకున్నారు, ఎలా కలుసుకున్నారు, ఇలా కుంభమేళాలో ఏదో ఒక ప్రమాదాన్ని ముంచుకొస్తున్న, కుంభమేళాలో గట్టి ప్రమాదాన్ని పెట్టిన మన పాకిస్తాన్ టెర్రరిస్టులు, అండ్ అలాగే మన ఇక్కడి వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళకి సహాయం చేయడం, అండ్ అలాగే మన ఆది పినిశెట్టి గారు కూడా వాళ్ళ పాకిస్తాన్ వాడా లేకపోతే ఇక్కడ నుంచి వాళ్ళకు సహాయం చేస్తున్నారు అనేది మనం కథలో తెలుసుకోవాలి. సో ఇలా అన్ని సవాళ్ళను ఎదుర్కొని ఎలా ఫైనల్ గా ఏం జరిగింది అనేది స్టోరీ. సో కంపల్సరీగా స్టోరీ అయితే ఇదే గైస్. సో ఈసారి సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుందబ్బా. నిజంగా అసలు ఎవ్వరు కూడా ఊహించని రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని మాత్రం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అసలు పాన్ ఇండియా వేడిగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే డౌట్ రావచ్చు మీకు. సో ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరి అనుమానాలకు పులి స్టాప్ అయితే పడచ్చు. సో కంపల్సరీగా ఇది పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమానే కంపల్సరీగా పాన్ ఇండియా వేడిగా సౌండ్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది గైస్. నిజంగా వేరే లెవెల్లో ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే మన బాలయ్య బాబు గారు ట్రిపుల్ రోల్ అయితే 3 క్యారెక్టర్లు ఉండబోతుంది, 3 లుక్స్ అయితే ఉండబోతున్నాయి ఈ సినిమాలో. సో అది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా కంటెంట్ బాగానే ఉంది, అండ్ ఇలాగా మంచి 14 రీల్స్ వాళ్ళైతే ఈ సినిమాకి గట్టిగానే ఖర్చు పెట్టారు బా. టెక్నికల్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, అండ్ అలాగే విలన్ గా నటించిన మన ఆది పినిశెట్టి గారి లుక్స్ కూడా బాగున్నాయి, అండ్ అలాగే ఇటు మన బాషా గారి తాండవం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, డైలాగ్స్ కానివ్వండి, అండ్ అలాగే సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. అన్ని కూడా పాజిటివ్ వైబ్రేషన్ అయితే కనిపిస్తున్నాయి. కంపల్సరీగా హిట్ అయ్యే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. ఈసారి మన బాషా గారు పాన్ ఇండియా వేడిగా సౌండ్ అయితే చేయబోతున్నారు, కంపల్సరీగా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో నాకైతే గట్టి నమ్మకం ఉంది. సో చూద్దాం. సో ఇది గైస్ ఓవరాల్ గా స్టోరీ అయితే సింపుల్ అబ్బా, సింపుల్ ఏం లేదు, క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇదైతే క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈసారి వరల్డ్ వైడ్ గా ప్రపంచ దేశాలను ఎంతో ఇష్టపడే ఉత్సవం కుంభమేళాని టార్గెట్ చేసి సినిమా అయితే రాబోతుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. సో ఇది గైస్. సో మీకు క్లియర్ గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో విన్న తర్వాత, ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది కూడా కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇది ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మేము ముందుకు వస్తాను గైస్. ఛానల్ బై బై, థ్యాంక్ యూ.